కడప నగరంలో వికాస్ విద్యా సంస్థల అధినేత ప్రముఖ ముస్లిం నాయకుడు అల్హజ్ షేక్ సుహాన్ బాషా జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కుల మతాలకు అతీతంగా ఆయన చేపట్టిన సేవ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కృష్ణపురం జుమ్మా మసీదుకు 50,000, నాగరాజుపేట కోదండ రామాలయం, అశోక్ నగర్ జీసస్ క్రైస్ట్ ప్రేయర్ చర్చ్, అలాగే పలు మదర్సాలు మరియు లజ్నతుల్ ఉలమా సంక్షేమ సంఘానికి కలిపి మొత్తం 1,50,000 ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా ప్రేమాలయం నిరాశ్రయుల వసతి గృహంలో వృద్ధులతో కేక్ కట్ చేసి వారికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అలీ అక్బర్, షంషేర్ షఫీ, గౌస్ బాషా, మాజీ వైస్ చైర్మన్ సయ్యద్ ఇబ్రహీం, యా తదితరులు పాల్గొని సుభాష్ బాషా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈరోజు ఒక శుభదినము. ఈరోజు మా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సుభానన్న గారి పండుగ పుట్టినరోజు. మేము అందరూ ఫ్రెండ్స్, అందరూ మైనార్టీ కార్పొరేటర్లు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ప్రేమాలయంలో అన్నదానం కార్యక్రమం చేసినాము. అది కాకుండా సుభానన్న మనసు ఎట్టా అంటే 10 మందికి సేవ చేసే మనసు, 10 మంది ఎవరో ఆయన కాడికి కష్టం తెలిపితే నేను ముందు ఉండాలని కష్టంలో ఒక బాధ పలిచిన మంచి అతను సుభానన్న. ఆయన అల్లాతో కోరుకుంటాం ఆయన 100 ఏళ్ళు 100గా ఆరోగ్యంతో ఉండాలని, రాబోయే రోజుల్లో ఆయన ఉన్నత స్థాయి కావాలని ఈయన జన్మదిన శుభాకాంక్షలకి కృష్ణాపురం మసీద్లోకి 50,000 ఇచ్చినారు. నాగరాజుపేట ప్రేమాలయానికి 25,000 ఇచ్చినారు. అశోక్ నగర్ శ్రేష్ఠ భవనానికి 25,000 ఇచ్చినారు. కడపలో మద్రసాకి ఫాతిమా కాలేజ్ కాడికి 25,000 ఇచ్చినాడు. బిహెచ్ఎల్ మద్రసాకి 25,000 ఇచ్చినాడు. మద్రసా సిరాజుల్ ఉమ్రా దానికి 25,000 ఇచ్చినాడు. అజ్మతుల్లా ఉల్మా సమీక్ష సంఘానికి 50,000 ఇచ్చినాడు. ఇట్లాంటి పుణ్య కార్యక్రమాలు ఎన్నో చూశారు. మేము చెప్పిందే పావుల భాగమే, మేము చేసేది చాలా గొప్ప మనసు ఆయనది. ప్రతి మనిషికి అండా దండ అని ఉంటాడు. ఆ అల్లాతో కోరుకుంటాం ఆయన రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయి ఉండాలని మా ఫ్రెండ్స్ తరఫున ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ దేవుడు బాగా పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఈ దినం మన స్నేహితులకు అయితే ఏమి, మన మాజీ కార్పొరేటర్లకు అందరికీ కడపలో ఒక పండగ వాతావరణం లాగా ఉంది. ఎందుకంటే ఈరోజు మన అందరి అన్న వికాస్ విద్యా సంస్థ అధినేత మరియు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్హజ్ సుభాన్ బాషా అన్న గారి ఈరోజు జన్మదిన వేడుకలు ఘనంగా కడపలో చాలా చోట్ల మేము జరుపుకుంటున్నాము. అలాగే ఇప్పుడు సుభాన్ బాషా అన్న కొన్ని ఏళ్ల నుంచి వేరే వాళ్ళలాగా దుబారా చేయకుండా డబ్బులు ఏ విధంగా వేరే వాళ్లకు ఉపయోగపడాలా అలాంటి పనులు ప్రారంభించడం జరిగింది. అది చాలా మంచి పరిమాణం. అది ఎందుకంటే ఫ్లెక్సీలు వేసి టపాసులు కాల్స్తే దాంట్లో డబ్బులు వృధా అవుతాయి. కొందరికి అన్నం పెట్టడము చాలా మంచి గుణం అది. అలాగే కొన్ని దేవాలయాలకు కడపలో కొన్ని చర్చిలకు, మద్రసాలకు, మస్జిద్లకు ఆయన ఆర్థిక సహాయం చేయడము ఇది చాలా మంచి పరిమాణము. డబ్బులు వృధా కాకుండా ఈ లోకంలో అయినా కానీ పరలోకంలో అయినా కానీ పుణ్యం లభించే కార్యక్రమాలు ఇవి. అందుకే ఆయన చేసే అన్ని సేవలకు మేము మా స్నేహితులు స్నేహవర్గం మొత్తము ఆయనకి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలుపుతూ దేవుడు ఇంకా ఆయనకి రాజకీయంలో అయినా కానీ వ్యాపారంలో అయినా కానీ ఇంకా అభివృద్ధి చెందాలని, ఆయన అష్టార్ఘ్యాలతో 100 ఏళ్ళు చల్లగా ఉండాలనే ఉద్దేశంతో మేము అందరం ఇక్కడ వచ్చి అల్లాతో ఆయన గురించి అందరం మేము ప్రార్థిస్తున్నాము. దేవుడి దయ వలన రాబోయే రోజులలో రాజకీయంలో మంచి భవిష్యత్తు ఉండాలని మా సుభాన్ బాషా అన్న గారికి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం. ఈరోజు ప్రజల మనిషి, ఎల్లవేళలా ప్రజలు బాగుండాలా, ఆ ప్రజలలో నేను ఉండాలని నిత్యం పోరాడేటువంటి వ్యక్తి మా అందరి అన్న, ప్రముఖ మైనార్టీ నాయకులు అయినటువంటి అల్హజ్ సుభాన్ బాషా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ప్రేమాలయంలో మేము మాతో పాటు అన్నగారి మిత్రులైనటువంటి వాళ్ళందరము ఒక పండగ వాతావరణంలో ఒక పెద్ద పండగ వచ్చే విధంగా మేము అందరం ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వారికి అన్నదానం కూడా చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. అమ్జద్ బాషా మరియు మన సుభాన్ బాషా అన్న గారు ఏ విధంగా ప్రజాసేవ చేస్తారంటే సమస్య అనేది ఆయన వరకు రాకుండానే సమస్య ఉంది అంటేనే నేనున్నాను అంటూ మా యొక్క సుభాన్ బాషా అన్న గారు
అక్కడికి పోయి ఆ సమస్యను తీర్చే వ్యక్తి మా అన్నని చెప్పుకోవడానికి మా అందరికీ గర్వంగా ఉందని తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాకుండా ఏ పని చేసినా ముందు ఆలోచించేది పేదవారిని ఆయన. అందుకనే ఇక్కడ నిరాశులైనటువంటి పేదవారి మధ్యన కేక్ కటింగ్ చేసి ఇక్కడ అన్నదానం చేస్తేనే నాకు శాంతిగా మనసుగా హాయిగా ఉంటానని చెప్పడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. అనేక మసీదులకు, అనేక పేదవాళ్లకు, అనేక పెళ్లిళ్లకు, అనేక నిరాశులైనటువంటి వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తి మా యొక్క అన్న సుభాన్ బాషా గారని తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాకుండా నేనే కాదు, నాతో పాటు ఉన్నటువంటి వారు కూడా బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి సుభాన్ బాషా గారు. అందుకనే ఇంతమంది మేమందరము ఒక పండుగలాగా మాకందరికీ ఎంతో పనులున్నా కూడా ఆయన బర్త్డేని ఒక పండగ వాతావరణంలో చేసుకోవాలని మనం అందరం ఇక్కడికి ప్రేమాలయంలో రావడం జరిగింది. సంతోషంగా మేమందరము ఆ అల్లాను, ఆ జీసస్ని, ఆ భగవంతుణ్ణి ఒకటే కోరుకున్నాం. సుభాన్ బాషా గారికి అష్ట ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, నిండు నూరేళ్లు సంతోషంగా హాయిగా తాను తన కుటుంబ సభ్యులందరూ ఉండాలని, మరి అలాగే రాబోయే కాలంలో మంచి ఉన్నతమైనటువంటి పదవి కూడా ఆ అన్నకు, మా సుభాన్ అన్నకు రావాలని మనం అందరం మనసుగా కోరుకోవడం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో ఒక మంచి పదవిలో అన్న ఉండాలని, ఆయనకు ఆరోగ్యము, ఆయన కుటుంబము బాగా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా తరపున మరియు మా మిత్రులందరి తరపున, అతని చిన్ననాటి స్నేహితులైనటువంటి వాళ్ళందరి తరపున మరొక్కసారి మా యొక్క హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.